అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తామన్నారు కాంగ్రెస్ నేతలు. ఇండ్లు లేని ఆటో కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యేలా చూస్తామన్నారు విప్ ఆది శ్రీనివాస్. ఖైరతాబాద్ లో పేదల నివాసాల కూల్చివేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే దానం నాగేందర్. పటాన్చేరులో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడి చేశారు కాంగ్రెస్ నేతలు. వీధి రౌడీల్లా దాడి చేయడం మంచి పద్ధతి కాదన్నారు గూడెం మహిపాల్ రెడ్డి. ఇక దావోస్ లో తెలంగాణకు రికార్డు స్థాయి పెట్టుబడులు సాధించడం పట్ల సీఎం బృందానికి అభినందనలు తెలిపారు అద్దంకి దయాకర్. ఇండ్లు లేని ఆటో కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వాహనదారులు తప్పనిసరిగా రూల్స్ పాటించాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల్లో పాల్గొన్నారు శ్రీనివాస్. తిప్పాపూర్ బస్టాండ్ నుంచి రాజన్న ఆలయం వరకు స్వయంగా ఆటో నడిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ రోడ్డు ప్రమాదాలను నివారించాలని సూచించారు. ఎక్కడ కూడా యాక్సిడెంట్ అనేది జరగకుండా చూడడానికి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక రోడ్డు భద్రతా వారోత్సవాలను సడక్ కార్యక్రమంలో ప్రమాదాలను తగ్గించే విధంగా రోడ్లను కూడా వెడల్పు చేసే కార్యక్రమం కానీ R&B పంచాయతీరాజ్ శాఖ ద్వారా రోడ్లకు మరమ్మతులు చేపట్టే విధంగా కానీ తెలంగాణ నలుమూలలో కూడా చక్కటి రోడ్లను వేసి ప్రయాణానికి అనుగుణంగా ఉండేటువంటివి కూడా ఈ ప్రభుత్వ పక్షాన్ని చేస్తూ ఖైరతాబాద్ లో పేదల నివాసాల కూల్చివేతలపై అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఫైరయ్యారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ఎలాంటి పబ్లిక్ నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. అధికారులు చేసే పనుల వల్ల ప్రజల మధ్య తిరగలేకపోతున్నామని చెప్పారు. ఖైరతాబాద్ ఆదర్శ్ నగర్ లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, CMRF చెక్కులను పంపిణీ చేశారు దానం. నేను చూస్తా ఉన్నాను కూల్చివేతలు. ఎక్కడైతే రోజువారీగా వ్యాపారం చేసుకునే వాళ్ళు, వాళ్ళ జీవన ఆధారం అదే. వాడు ఆ రోజు వ్యాపారం చేసుకుంటే వాడికి పొట్ట నిండుతుంది. అలాంటి వాళ్ళని ఇబ్బంది పెడితే అలాంటి వాళ్ళ శాపనార్థాలు మనకు మంచిది కాదు. అందుకనే నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. రోజు ఎక్కడో ఈ రోజు ఇక్కడ గులగొడతారంట, రేపు అక్కడ గులగొడతారంట. ఏదంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇన్ఫర్మేషన్ రాగానే నా ఇంటికాడికి వచ్చి కూర్చుండిపోతారు. పటాన్చేరులో తన క్యాంప్ ఆఫీస్ ముందు ఆందోళనలను ఖండించారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. కాటా శ్రీనివాస్ గౌడ్ తన మనుషులను ఉసిగొల్పి విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై వీధి రౌడీల్లా దాడి చేయడం మంచి పద్ధతి కాదన్నారు గూడెం. అంతకుముందు పటాన్చేరులో మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేశారు. కాంగ్రెస్ లో చేరి బీఆర్ఎస్ కు వత్తాసు పలుకుతున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన జరిగిన దాడి అనేది దురాదృష్టకరం. కాటా శ్రీనివాస్ గారు చేసినటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన. మాకు చేతకాక కాదు, గాజులు పెట్టుకోలేమిడ. ఈ రోజు పటాన్చేరు నియోజకవర్గం అంటే 3 సార్లు నన్ను ఆశీర్వదించారు, 2 సార్లు నేను చీగొట్టిరు. నువ్వు పనికిరావు బిడ్డ, ఇంటికి పోమని తోలిచ్చిరు. అయినా నీకు బుద్ధి వస్తలేదు. ఇవన్నీ చేస్తే నువ్వు గొప్పడవైతావు అనుకుంటున్నావు, కానీ జీవితంలో పనికి రాకుండా పోతావని చెప్తావు. కాంగ్రెస్ కు మంచి పేరు వస్తుంటే గులాబీ పార్టీ ఓర్చుకోవడం లేదన్నారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. గ్రామ సభల్లో ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు హద్దుమీరి ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. సంక్షేమం నిరంతర ప్రక్రియ అని, అర్హులైన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. గ్రామ సభలు పెట్టి రేషన్ కార్డులు, ఇండ్లు, వ్యవసాయానికి సంబంధించినటువంటి వాటి మీద 4 పథకాలు కొత్తగా ఈ 26 జనవరికి వెళ్ళి మేము ఇస్తున్నామని చెప్పుకుంటూ మేము తిరుగుతుంటే ప్రజలని రెచ్చగొట్టే విధంగా, గ్రామ సభలను డిస్టర్బ్ చేసే విధంగా, గ్రామ సభకు వచ్చి తెలుసుకుంటే ఎదవలకు అర్థమవుతుంది. అసలు గ్రామ సభలకు రాకుండా రెచ్చగొట్టడమే పని పెట్టుకొని ఎంతసేపు సింపతి, సానుభూతి వీటి మీదనే చేసింది తప్ప మీరు చేసింది క్షుణ్ణం. దావోస్ లో తెలంగాణకు రికార్డు స్థాయిలో పెట్టుబడులు సాధించేందుకు కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. 1,78,000 కోట్ల పెట్టుబడులు, 46,000 ఉద్యోగాలు తెలంగాణ ఆర్థిక స్థితి మెరుగవడానికి ఊతమిస్తాయన్నారు అద్దంకి. ఇదంతా తెలంగాణ ప్రభుత్వ విజయం. అది రేవంత్ రెడ్డి గారు ముందు చూపుతూ, శ్రీధర్ బాబు గారి యొక్క కార్యాచరణతో ఇదంతా సాధ్యమైందని చెప్పక తప్పదు. ఈ సందర్భంగా వచ్చిన 1,32,000 కోట్ల పెట్టుబడులు కావచ్చు, ఉపాధి కల్పనకు, ఉద్యోగాలకు సంబంధించి 46,000 ఉద్యోగాలు ఈ రోజు తెలంగాణ ప్రజలకు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ఆర్థిక స్థితి మెరుగవడమే కాకుండా 3 బిలియన్ల ఆర్థిక వ్యవస్థగా ఈరోజు తెలంగాణ ఏర్పడడానికి ఒక మంచి ఊతమిచ్చే పెట్టుబడులను మనం వీటిని ఆలోచించవచ్చు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు కాంగ్రెస్ లీడర్లు. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేసేందుకే ప్రభుత్వం గ్రామ సభలు పెడుతుందని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు ప్రజలకు మేలు జరగడాన్ని జీర్ణించుకోలేక గ్రామ సభల్లో గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడుతున్నారు.